రైల్వే శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రైళ్లలో సేవలను పెంచేలా కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. వేసవిలో రద్దీ ఉన్న ప్రాంతాల్లో అదనపు రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా వందే భారత్ ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లలో రైల్వే శాఖ తీసుకువచ్చిన కొత్త విధానం ప్రయాణికులకు వెసులుబాటు కల్పించనుంది. దశల వారీగా ఈ నిర్ణయం విస్తరించేలా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా ప్రయాణికుల కోసం ఏటీఎం సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సెంట్రల్ రైల్వే మొదటిసారిగా ముంబై మన్నాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ తో ప్రయోగాత్మకంగా ఓ ఏటీఎంను ఏర్పాటు చేసింది. త్వరలోనే మిగతా రైళ్లలోనూ ఇలాంటి కదిలే ఏటీఎంలు ఏర్పాట్లకు నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రైళ్లలో ఈ ఏటీఎంలను అందుబాటులోకి తేవాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతానికి దీన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినప్పటికీ త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ ఏటీఎం సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పంచవటి ఎక్స్ప్రెస్ లోని ఏసీ చైర్ కార్లో గతంలో ప్యాంట్రీ ఉండేది. ఆ స్థలంలోనే ఈ కొత్త ఏటీఎంను ఏర్పాటు చేశారు. రైలు కదులుతున్నప్పుడు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి దీనికి ఓ షట్టర్ డోర్ను కూడా అమర్చారు. కోచ్లో ఏటీఎం ఏర్పాటుకు అవసరమైన మార్పులను మన్మాడ్ వర్క్షాప్లో చేయించారు. పంచవటి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు వెళ్లి వస్తుంటుంది. సుమారు 4.5 గంటల్లోనే ఇది గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. మిగిలిన ప్రధాన రైళ్లలో అన్ని జోన్ల పరిధిలో ఈ తరహా ఏటీఎంలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుత ఏటీఎంలపైన ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని అవసరమైన మార్పులతో దేశవ్యాప్తంగా అమలుకు నిర్ణయించారు.